साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै। అందరికీ నమస్కారం. నా పేరు సౌశల్య. నేను పూజిత. మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన చారిత్రక ఆధ్యాత్మిక జ్ఞాన సంపదలకు మూల కారణం పండుగలు. మనుషుల మనసుల మధ్య ఆత్మీయతను అనురాగాలను నింపి ఉత్సవాల పేరుతో ఊరందరినీ ఒకే కుటుంబంగా ఐక్యం చేసి ప్రజలను మంచి మార్గంలో నడిపించేవే పండుగలు. ఈరోజు విజయదశమి వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కుమార్ CBSE తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. సౌశల్య, మన దసరా శరన్నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతున్నాయి కదా, అందుకని తన దసరా శరన్నవరాత్రుల విశిష్ట గురించి చెప్పడానికి హన్విత్ విచ్చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు హన్విత్. దసరానే విజయదశమి అని కూడా అంటారు. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వేజ శుద్ధ నవం వరకు 9 రోజులు నవరాత్రులు, మరి 10వ రోజును దశమిని కలుపుకొని విజయదశమి అని అంటారు. మంచి చెడుపై విజయం సాధించిన రోజుగా మనం ఈ పండుగను జరుపుకుంటాము. మన పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకొని నాకు మరణం లేని వరాన్ని ఇవ్వమంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి నీ మరణానికి ఏదో ఒక మార్గాన్ని విడిచిపెట్టు అంటాడు. అప్పుడు మహిషాసురుడు నా దృష్టిలో స్త్రీ ఒక అబల కాబట్టి ఈ సృష్టిలో నాకు స్త్రీ చేతుల్లో తప్పితే ఇంకా ఎవరి చేతుల్లోనూ మరణం సంభవించరాదు అని వరం కోరుకుంటాడు. వరగర్వంలో దేవతలను ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. ఈ లోకాన్ని కాపాడడానికి త్రిమూర్తుల అంశతో దుర్గామాత జన్మిస్తుంది. ఈ 9 రోజులు 9 రూపాయల్లో మహిషాసురుడితో ఘోర యుద్ధం చేసి మహిషాసురుడిని అంతమొందించి ఈ లోకానికి స్త్రీ యొక్క శక్తిని చాటి మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటినీ కాపాడుతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు. ధన్యవాదాలు. హన్విత్ చాలా బాగా చెప్పాడు కదా. అవును, ఈరోజు మనము అమ్మవారిని మన భక్తి శ్రద్ధలతో పూజించాలి. विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्य
રાત અને ભૂલો બધી વાત પ્રેમની આ મોસમ છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे होई गई रात મને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा गाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग वेद जुए तारी बात गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेद जुए तारी बात रे गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेद जुए तारी बात रे तुम्हें देखा मैं करूं सारी सारी रात सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां गाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग वेद जुए तारी बात गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेद जुए तारी बात रे गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेद जुए तारी बात रे అంటూ 4వ తరగతి పిల్లలు చాలా చక్కగా చేశారు కదా. అంతేకాదు ఈ పాటలో మన దసరా సంబరాలలో చాలా ఉత్సాహం తెప్పించారు కదా మనందరికీ. మరి వారిని మన కరతాళ ధ్వనులతో అభినందిద్దాము. గట్టిగా చెప్పండి. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వారి ఆయుధాలను శమీ వృక్షంపై భద్రపరిచి మళ్ళీ అజ్ఞాతవాసం ముగిసిన తరువాత వారి ఆయుధాలను తిరిగి పొందిన రోజు కూడా ఈ విజయదశమి రోజునేనని ప్రజల నమ్మకం. వారు ఆ రోజు పాలపిట్టను దర్శించడం వలనే వారు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రజలు నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం ప్రజలు విజయదశమి నాడు ఆయుధ పూజ మరియు శమీ పూజ చేసి పాలపిట్టను దర్శిస్తే వారికి మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు. ధన్యవాదాలు. काली संघारकं श्यामवर्णधारणं दैत्यवंशनाशकं विनाशकं विनाशकं काली संघारकं श्यामवर्णधारणं दैत्यवंशनाशकं विनाशकं विनाशकं छगे संताप बढ़े घड़ी पहर संसार थमे माँ की अरज है माँ. నమస్కారం, నేను అక్షయ. తెలంగాణ సంస్కృతిలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ. చామంతి, బంతి, తంగేడు వంటి రకరకాల పూలను మేరుపర్వతంగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. పార్వతీ స్వరూపాన్ని బతుకమ్మలా చూసి దసరా నవరాత్రుల్లో
9 రోజుల పాటు అమ్మవారిని ఆరాధిస్తారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. పండుగ గురించి అక్షయ ఎంత అందంగా చెప్పింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, అక్షయకి గట్టిగా చెప్పట్లు. పండుగ విశిష్ట గురించి విన్నారు కదా. ఇప్పుడు కుమార్ పాఠశాల నుంచి 3వ తరగతి చిన్నారులు బతుకమ్మ పండుగ ఆనందాన్ని నృత్య రూపంలో మన ముందుంచడానికి వచ్చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వారికి స్వాగతం సుస్వాగతం. తలకు ఓసుకున్నట్టు సందమావా ఓ సందమావా, అలికి ఉన్న వాకిళ్ళు సందమావా, పడుసు పిల్ల నవ్వినట్టు సందమావా ఓ సందమావా, పరుసుకున్న ముగ్గుల్లో సందమావా. పిల్లల కోడోలే పల్లె తెరిసి జ్ఞాపకాల ముల్లె ఆడబిడ్డలా చూసి పావురంగ పూలు పూసి ఎలుగుతున్న కండ్లతోటి సందమావా ఓ సందమావా, ఎదల తడిని నింపుకుంది సందమావా. ఒక్కేసి పువ్వేసి డొల్ల పడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో, రెండేసి పూలేసి డొల్ల పడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో, ఏమి పూలో గాని ఎంత గుమగుమ శ్రీరామ రఘురామ తుమదీయలో, పువ్వుల్ల విలువ తెలుపవేసలియా శ్రీరామ రఘురామ తుమదీయలో, పువ్వుకు పుట్టేడు కాయకు తట్టేడు కొమ్మకు కోసేడు ఎత్తెత్తు ముగురాల ఏడేడు బంగ్లాల గౌరమ్మ కూసున్న గత్తెలు ఏలేని సీతమ్మ కూసున్న సీసాబలేలేని గౌరీ కాటమరాయ పటువయ్య పూలు శ్రీలక్ష్మి నీ మహిమలో గౌరమ్మ చిత్రమై దోచనమ్మ గౌరమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బంధాలు కలిపేనే ఉయ్యాలో బాధల్ని బాపేనే ఉయ్యాలో. గౌరమ్మకే పసుపు పూసే తంగెల్లో తిలకాము దిద్దేలు మందార పూలో, గున్నాలు పెట్టేను గునుగు గుమాడులో తాంబాల మంతోడి తామర పూలో, అట్లా పూలే కట్టె చూడు ఉయ్యాలో సీతా జడ పూల సిగ్గే ఇయాలో, పూలే మోసినట్ట చేతులలో పూలో బతుకుని చెట్టి మా బంగారు తల్లో, ఎంగిలి పూల తోటి అయ్యేను పొదలో 9 రోజులు నిండేనే వలలో, సప్పట్లు సప్పరాలు సత్తు ముద్దల్లో, పుట్టింది సుగలో పెరిగింది సుగలో ఆడేది సుగలో పాడేది సుగలో, ఇచ్చే వాయనాలు పుచ్చుకునే వాయనాలు. పోయి రావే బతుకమ్మ బతుకమ్మ, నీల కొంగు పరిసి పిలిసి నాడే గంగమ్మ గంగమ్మ, నిండు జగతిలోన ఏడలేని పండుగలో పూల పండుగలో కూడి ఉంటావన్నా నీతి ఉందే మా ఊళ్ళో తెలంగాణంలో. సల్లగుంచాలమ్మ నువ్వు చేరి వాగుల్లో మా కుంటల్లో, జీవ కంచై మాకు తోడు ఉంటాయి చెరువుల్లో బతుకు తెరువుల్లో. దుర్గగా 9 రూపాయలు దాచి మహిషాసుని సంహరించిన ఆ అమ్మవారు మన ముందుకు 9 రూపాయలలో వీచేయనున్నారు. మనమంతా ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆ అమ్మవారి ఆశీస్సులను పొందుదాం. देवी माँ के 9 अवतार सब पर करती है उपकार, शक्ति रूप अनंत प्रकाश नवरात्रि में मिले विश्वास. देवी माँ के 9 अवतार
దర్శనమిస్తుంది. సంధ్యావందనం అది దేవత. ప్రతిరోజు త్రిసంధ్యా సమయాల్లో గాయత్రి మంత్రం పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. ధన్యవాదములు. అన్నపూర్ణాదేవి మూడవ రోజు నిత్యానందేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణం. అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా రావణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రాన్ని క్షేత్రేశ్వరుడి భార్య శ్రీ అన్నపూర్ణాదేవి. నవరాత్రులలో 4వ అవతారం కాత్యాయని అలంకరణ. సింహాసనపై కూర్చుని ఖడ్గం పద్మం వంటి ఆయుధాలను ధరించి వరద అభయ ముద్రలను చూపిస్తూ దర్శనమిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించటం వల్ల చతుర్వేద పురుషోదాల ఫలం లభిస్తుందని, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని ప్రజలు నమ్ముతారు. ధన్యవాదములు. మహాలక్ష్మీదేవి అవతారం. 5వ రోజు మంగళప్రదా దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. అష్టరూపాలతో అష్ట సిద్ధులు ప్రదర్శించే దేవత. 2 చేతులలో కమలాన్ని ధరించి వరదామయ హస్తాలు ప్రదర్శిస్తూ పద్మాసనిగా ధర్మాన్ని దర్శనమిస్తుంది. శ్రీ ఆది పరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. ధన్యవాదములు. సుందరీదేవి 6వ రోజున త్రిపురోత్రయంలో 2వ శక్తి శ్రీ లలిత త్రిపురదేవి. ధన్యవాదములు. శ్రీ మహాసరస్వతీ దేవి 8వ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం. ఈ దేవి సప్త రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడినది. అవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, ఘట సరస్వతి, కిని సరస్వతి మరియు అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి. ధన్యవాదములు.
మనవి ఆలించి నను బ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట. ఈ రోజు మనము అమ్మవారిని మన భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఓం శర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం అని పాడుతూ మన ముందుకి నాట్యం చేయడానికి 5వ తరగతి బాలికలు వచ్చేస్తున్నారు. भंजनि धर्म शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसिज हासिनि शंभु सती विश्व विनोदिनि भक्त प्रमोदिनि भाग्य प्रदायिनि शांतिमती आत्मविलासिनि आर्तपरायणि अमृत वर्षिणि वेदवती स्थूलधारिणि शैल विहारिणि मामाहि देवी चिदानंद रूपिणि ओम सर्वाणि ओम रुद्राणि ओम आर्याणि वंदनम् ओम कल्याणि ओम ब्रह्माणि ओम गीर्वाणि वंदनम् भगवति भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना शङ्करि परम शिवङ्करि दुर्गाम्बे ओङ्कारेश्वरि वरबीजाक्षरि मायि महेश्वरि जगदम्बे श्री परमेश्वरि अखिलाण्डेश्वरि चामुण्डेश्वरि भ्रमराम्बे रौद्रकाली योगमराळि माताहि गौरी शिवानन्द लहरी ओम करुणाक्षि ओम हरिणाक्षि ओम नलिनाक्षि वन्दनम् ओम कामाक्षि ओम कमलाक्षि देवी मीनाक्षि वन्दनम् సాక్షాత్తు అమ్మవారే వచ్చి నాట్యం చేసినట్లు ఉంది కదా, మరి వారిని మన కరతాళ ధ్వనులతో అభినందిద్దాము. గట్టిగా చెప్పట్లు. ఓ
श्रीगुरुभ्यो नमः। हरिः गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ श्रीमहागणपतये नमः। మహాశక్తిమంతులైనా సరే నింగి నేల ఏకమైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేనొక ప్రళయ భయంకరుడిని. నాకు మరణమా ఒక ఆడదాని చేతిలో మరణమా? అమ్మా మమ్మల్ని కాపాడు తల్లి. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्रीति नवदुर्गा प्रतिष्ठितः। नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हर्षिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ఓరి మూర్ఖ, నీకు మరణము లేదు. ఈ సర్వశక్తి ముందేనా నీ ప్రతాపము? నీ గుండెను నా త్రిశూలాయుధంతో చీల్చి శాశ్వతంగా నీకు మృత్యుగండికను మ్రోగించద. Thank you.
ధరించిందో కళ్ళకు కట్టినట్లుగా మనకి ఈ నాట్యం ద్వారా చూసాం కదా. జై మహిషాసుర మర్దినికి, జై కాళికా మాతకు, జై దుర్గా మాతకు. నన్నెవరు ఏం చేయలేరు, ఈ సీత నాదే. ఏ రామా, రా సీత, రా. स्वांग भरा दुष्कर्म अधर्म का है पहरा, हर शत्रु हनन नर मुंड गिरा, भज अपनी विजय का तू लहरा, जले अग्निशिखा सा दशहरा, उन्माद क्रोध का दशहरा, यही पर्व न्याय का दशहरा है, लक्ष्य विजय का दशहरा। राम हुए एक त्रेता में, रावण का संहार किया, इस युग में 100 रावण, फिर राम ने अवतार लिया। शंखनाद है शस्त्र उठा करे आह्वान, रण क्षेत्र तेरा चहूं और व्यूह में तू है घिरा, बना लाल दरा तू शौर्य दिखा, भेष बदल